జనాంగం అంతటికి మహారాజుగా ఉండి పరిపాలించినటువంటి దావీదు రాజు గారు పేరు పెట్టుకున్నారు మీ పాస్టర్ గారు డేవిడ్ గారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారు కూడా వందనాలు. నాతో కూడా ఉండి నన్ను ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఆత్మీయ కుమారుడు సహోదరుడు సుధీర్ గారి కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను విడవకుండా కూడా వెంట తిరిగి తప్పనిసరిగా మా ఊరు రావాలండి. కనీసం మా ఇల్లు కూడా చూడాలా, మా మా వంశం వారు అందరిని కూడా పరిచయం చేయాలి రమ్మని చాలాసార్లు ఆయన ఆహ్వానించారు. ఆశగల వారి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మహేష్ గారి యొక్క పిలుపు మేరకు ఇక్కడికి మా తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం గ్రామంలో ఇక్కడికి 360 కిలోమీటర్లు ముసలివాడనై ఉండి దేవుని కృపను బట్టి ఇక్కడికి నడిపించబడి వచ్చాను. చాలా చలిగా ఉంది. మీరందరూ చాలా ఆసక్తిగా వచ్చి చలిని కూడా లెక్క చేయకుండా దేవుని వాక్యం వినాలని కూర్చున్నారు. మరి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. వేరు ఊర్లైనా, వేరు భాషలైనా, వేరు వ్యక్తులమైనా యేసునామములో మనం అందరం విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి ఒక్కటిగా చేయబడ్డాం. కాబట్టి మనం అందరం సహోదరులము. కాబట్టి సహోదరత్వాన్ని బట్టి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మరొకసారి ఆయన కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మహేష్ గారు నా గురించి ఏదో చెప్పారు. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలుగుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటి వరకు గాన కచేరీ జరిగింది. ఇప్పుడు వాక్య ధ్యాన కచేరీ. మరి మీరు ఎంతసేపు ఉంటారో నాకు తెలియదు, ఎంతసేపు వింటారో కూడా నాకు తెలియదు. ఉండడం అనేది వినడం అనేది ఆయన బలపరిచిన దాన్ని బట్టి మనం చేయగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా తల్లిదండ్రులకు మేము 6 పిల్లం, 6 మగబిడ్డలం, ఒక ఆడబిడ్డ, 7. మా తల్లిదండ్రులు విద్య లేని పామరులు, కష్టజీవులు, కూలి పని చేసుకొని మరి వారు కూలి అది సంపాదించుకొని కష్టపడి మమ్మల్ని 7 చదివించారు. వారు ఆది క్రైస్తవులు, దొరల క్రైస్తవులు. వారి కాలంలో బాప్తిసం పొందారు, బాప్టిస్ట్ సంఘ సభ్యులు. కానీ మమ్మల్ని అందరినీ చదివించారు, యేసుప్రభు పాదాలకు అప్పగించారు. మేము 6 అన్నదమ్ములు, ఒక చెల్లి, అందరం కూడా యేసుప్రభు దేవుడిగానే, ప్రభువుగానే, రక్షకుడిగానే ఆరాధించుకుంటూ ఆయన పాదసేవ చేస్తున్నారు. 6 కుటుంబాలు కూడా దేవుని సేవే. 7 కుటుంబాలు కూడా. నేను మా తమ్ముడు మాత్రం ఉద్యోగస్తులుగా ఉండి సేవ చేసాము. నేను 40 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఉత్తమ ఉపాధ్యాయుడిని బిరుదు సంపాదించుకున్నాను. మా తమ్ముడు మద్రాసులో రైల్వే ఆఫీసర్గా లాజర్ గారు నాకంటే నా తర్వాతడు, ఆయనక ఉద్యోగం. మీ ఇద్దరమే ఉద్యోగస్తున్నాం, మిగతా వాళ్ళందరూ దేవుని సేవకులే. నాకు 6 పిల్లలు, 3 మగబిడ్డలు, 3 ఆడబిడ్డలు. అందరినీ దేవుని సేవకే అప్పగించాను. అందరూ కూడా ప్రభు పాద సన్నిధిలో ఉంటున్నారు. మా 2 ఆడబిడ్డలు మాత్రం, మేము 3 మగబిడ్డలు కదా, పెద్ద బిడ్డ సేవలో ఉంటుంది. 2 ఆడబిడ్డలు మాత్రం టీచర్స్లకి భార్యలుగా ఉండు ఈ టీచరు చదువులు చదివి ఉద్యోగం కోసం సిద్ధంగా ఉంటున్నారు. క్లుప్తంగా ఇది మా విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి నేను కూడా దేవుని కృపను బట్టి చాలా ప్రాంతాలు తిరిగే, పల్లెలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు తిరిగిన దాసరబొట్టున్నాయి. అనేక కూటాల్లో దేవుని యొక్క సువార్త అందించాను. దేవుడు నన్ను అందుకు ఏర్పాటు చేసుకున్నాడు. అవకాశం ఉన్నంత మేరకు భూదిగంతాల వరకు నేను నడిపించిన విధానాన్ని బట్టి నీవు నా సువార్త ప్రకటించాలి అని దేవుడు నాకు చెప్పాడు. దాన్ని బట్టి మరి ముసలితనం ముందు సారం కలిగి ఉందండి వాక్యం.
ముసలితనమందు సారము కలిగి పచ్చగా ఉంటారు అని ఉంటుంది. అంటే పుచ్చిపోయే వయసులో దేవుడు పచ్చదనం ఇస్తాడన్నమాట వృద్ధులకు. స్తోత్రం అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఈవేళ దేవుడిచ్చినటువంటి మాటలు మీకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మిమ్మల్ని ఏమైనా ప్రశ్నించి వచ్చా నేను? పర్వాలేదు కదా. నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. అంటే మాస్టర్ అని పాస్టర్ని కదా, టీచర్ని అంటే ప్రీచర్ని, ఉపాధ్యాయుడిని ఉపదేశకుడిని. కాబట్టి వాటికి మీరు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నేనే చెప్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎక్కడుంటానన్నాడు? దేవుడు ఎక్కడుంటానన్నాడు? ఎవరైనా తెలిస్తే చెప్పండి. ఏమా? ఆ అమ్మ చెప్పింది పరిశుద్ధ స్థలంలో ఉంటాడు అని చెప్పింది. ఇంకెవరైనా చెప్పండి, పర్వాలేదు, తెలిసినవారు. హృదయంలో ఉంటాడు అని చెప్పింది. ఇంకా ఏంటమ్మా? గట్టిగా. ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే వారి మధ్యన ఉంటారని చెప్పారు. ఇంకా చాలా మీకు వాక్యం బాగా తెలుసు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దినము నేను మీతో మాట్లాడబోయేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఏం మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా కూటం పెడతారని చెప్పిన దగ్గర నుంచి మరి నా మిసస్సు నేను కూడా ఉదయాన్నే తెల్లవారుజామున 1 గంట, రాత్రి 1 గంట అలాగే మెలకు వచ్చినప్పుడు కూడా ఉండి ఈ కూటం కొరకు ప్రార్థన చేసాము. మాకు ప్రతి నెలలోనూ మొదటి మంగళవారం ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది పిఠాపురంలో. సుమారు ఒక 30-40 మంది వరకు దేవుని సేవకులు వస్తుంటారు. 1956 సంవత్సరంలో ప్రారంభించాం. అది అంగలార్పు విద్యా సెంటర్ అని కూడుకుంటుంటారు. అక్కడికి మన మహేష్ గారు హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటారు ప్రతి నెల కూడా ఆ సహవాసంలోకి. ఆ కూటంలో పాస్టర్లు అందరూ కూడా ప్రార్థన చేశారు ఈ మీటింగ్ కోసం నేను ఇక్కడ రావడం. మీరందరూ ప్రార్థన చేసి ఉంటారు, అయ్యగారు అందరూ కూడా ప్రార్థన చేసి ఉంటారు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. సర్వ శరీరులు యేసుప్రభు దగ్గరికి రావాలంటే యేసుప్రభు నమ్ముకున్న వారు అందరూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన పరిస్థితుల్ని మార్చివేస్తుంది. మీ ప్రార్థన ఫలితంగా దేవుడు నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నా రాక కొరకు ప్రార్థన చేసిన వారందరికీ ప్రభుపేట కృతజ్ఞతావందనాలు చెల్లిస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీ పట్టణములో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ముని మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరిగి మీరే సాక్ష్యం చెప్పుకోవాలి. మీరే పరీక్ష రాసుకోవాలా, మీరే పేపర్ దిద్దుకోవాలా, మీరే మార్కులు వేసుకోవాలా, మీరే గ్రేడు తయారు చేసుకోవాలి. దేని గురించి? విశ్వాసులైనటువంటి మీలో మీ విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడో లేదో అని పరీక్షించుకోండి. ఇక్కడ మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను, అపోస్తలుడైన పౌలు ప్రశ్నించిన రీతిగా.
యేసుక్రీస్తు మాలో ఉన్నాడు అని ఎంతమంది చెప్పగలరు? చేతులు ఎత్తగలరా? యేసుక్రీస్తు నాలో ఉన్నాడు. అమ్మ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకే కాదు, ఆయనకు కూడా సంతోషమే. మనలో ఉన్నాడని మనం ఎలా చెప్పగలము? మహేష్ గారు నన్ను ఆహ్వానించారు, ఇంటికి వచ్చాను. మా ఇంటి దగ్గర నుంచి ఎవరినో ఫోన్ చేశారు అనుకోండి, ఎక్కడున్నారండి అంటే మహేష్ గారు ఇంట్లో ఉన్నాను అని చెప్తాను. అప్పుడు మహేష్ గారిని వారు ఫోన్ చేయొచ్చు. ఏంటి దాసయ్య గారు మీ ఇంట్లో ఉన్నాడా అంటే, ఉన్నారంటారా లేదంటారా? లేకుండా ఉన్నారని చెప్తే ఏమవుతుంది? అబద్ధం అవుతుంది. ఇక్కడ యేసుక్రీస్తు నాలో ఉన్నాడు అనడానికి రుజువు ఏంటంటే, శుభకరమైన ఆనవాలు ఏంటంటే, యేసుక్రీస్తు ఉన్న చోట మనకి ఆనవాలు ఏంటంటే కింద చెప్తున్నాడు, చదవండి. యేసుక్రీస్తు మీలో ఉన్న ఎడల, యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు కూర్చి మీరే ఎరుగరా. పైన చెప్తున్నాడు, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరిలో లేడో ఉండడో వారు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు లేని వారు భ్రష్టులు అని దేవుని వాక్యం చెప్తుంది. పెద్దయ్య గారు కాదు, నేను కాదు చెప్తుంటా. యేసుక్రీస్తు లేని వారు భ్రష్టులు. యేసుక్రీస్తు ఎవరిలో ఉంటారో వారు భ్రష్టులు కారు. కొన్ని వాక్యాలు మీకు, అసలు యేసుక్రీస్తు మనలో ఎందుకు ఉంటానంటున్నాడు? ఆయనకి మనకి సంబంధం ఏంటి? ఈ దినము నేను మీతో మాట్లాడే సబ్జెక్ట్ ఏంటంటే, మానవునిలో దేవుని నివాసం, మానవునితో దేవుని కాపురం, మానవునిలో దేవుని నివాసం, మానవులతో దేవుని కాపురం, రెసిడెన్స్ అండ్ ఫెలోషిప్, సహవాసం. చెప్పండి, ఈవేళ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? చెప్పండి అమ్మా. మానవునిలో దేవుని, అందరూ చెప్పండి. మీరు మీటింగ్కి ఇంటికి వెళ్ళిపోతారు, మీ ఆయనలో మీ భార్యలో వాళ్ళు అడుగుతారు ఏం చెప్పారండి అంటే, ఏం చెప్తారండి, కూటంలో వాక్యం చెప్తారు. ఏం వాక్యం చెప్తారు? దేవుని వాక్యం చెప్తారు. ఏ దేవుని వాక్యమే? మహావాక్యం అండి, అద్భుతమైన వాక్యం, గంభీరమైన వాక్యం అంటారు, కానీ అది ఎటో చెప్పరు. చాలా బోధకుడు కూడా సబ్జెక్టు వారీగా దేవుని వర్తమానం చెప్పాలి. కలగూర గంపలాగా, దప్పలం కూరలాగా, మిక్స్డ్ పొట్టలాగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడో, మానవునిలో దేవుని నివాసం. రెండోది, మానవునితో లోతో, మానవునిలో మానవునితో దేవుని నివాసం, దేవుని కాపురం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సర్వ ప్రపంచాలు దేవుడు తన మాట వలన సృష్టించాడు. హెబ్రీ పత్రిక 11:3 చదవండి. వాక్యం, ఏ బోధకైనా వాక్యం రుజువు ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఏ ప్రసంగమైనా, బోధ అయినా, ఏదైనా చదవండి. ప్రపంచములు దేవుని వాక్యము వలన, చాలండి, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ప్రపంచ నిర్మాణము దేవుని వాక్యము చేసింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచ నిర్మాణకుడు, ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం.
వాక్యం అనగా మాట, శబ్దము, ధ్వని, చప్పుడు. వాక్యం ఇంగ్లీష్ ది వర్డ్ అంటారు. ఈ ప్రపంచాలు ఎన్నైతే ఉన్నాయో, అది ఏ మండలమైన, భూమండలమైన, నక్షత్ర మండలమైన, ఏ మండలమైన, ప్రపంచాలన్నీ కూడా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. ఇది సర్వసత్యం. ఇది సర్వసత్యం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము సమస్తము వాక్యం మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా ఆ వాక్యములో జీవముండెను. వాక్యము ఆదిలో, ఏదీ లేనప్పుడు ఉన్నది ఆది, దానికి ముందున్నది అనాది. కాబట్టి ఆదిలో వాక్యము, శబ్దము, మాట ఉంది. ఆ మాటే దేవుడు. అందుకే దేవుణ్ణి కొంత తాత్వికులు ఏం చెప్పారనే తత్వశాస్త్రం శబ్ద బ్రహ్మము అన్నారు. దేవుడు శబ్ద బ్రహ్మము అంటే దేవుడు శబ్దమై ఉన్నాడు. ఆ శబ్దమే బ్రహ్మం అంటే సృష్టికర్త. శబ్ద బ్రహ్మముని ఓ ఊం ఓం, ఈ ఓంకార శబ్దమే సర్వ ప్రపంచాన్ని సృష్టించింది అని చెప్తారు వేదాంతులు, తాత్వికులు, తత్వశాస్త్రం ఎదిగినటువంటి వారు. ఆ వాక్యము 14వ వచనంలో శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఆదిలో ఉండే వాక్యం, ఆదిలో ఉండే శబ్దం, ఆదిలో ఉండే మాట, ఆ ఆదిలో ఉండే ఓం శరీరం ధరించి, శరీరధారి అయి అనగా దేవుడు ఆత్మస్వరూపి. దేవుడికి ఆకారం లేదు, నిరాకారుడు అంటారు. ఆత్మస్వరూపి అయిన దేవుడు పాపులను రక్షించుట కొరకు శరీరాన్ని ధరించి వచ్చాడు. దాన్నే ఇన్కార్నేషన్ అన్నారు, అవతారం. ఆత్మస్వరూపైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, అక్షయుడైన దేవుడు, కంటికి కనబడినటువంటి దేవుడు, ఆకారము లేనటువంటి దేవుడు శరీరధారి ఆకారం ధరించి మానవుల మధ్యకి రావడమే అవతారం అన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఈ సర్వప్రపంచాన్ని ఏలడానికి దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించాడు. మ్యాన్ మీన్స్ మడ్. మానవుడు అనగా మట్టి. మనుధర్మశాస్త్రంలో ఉంటుంది. మానవుడు అనగా మట్టి. ఎన్ని సబ్బులు రాసుకున్నా మళ్ళీ ఏమవుతుంటుంది చెప్పండమ్మా? మట్టే. మానవుడా నువ్వు మట్టివే, బంగారం కాదు, ఎండివి కాదు, లేకపోతే ఏదో కాదు, మట్టి. మట్టితో చేసాడు. తన చేతితో మట్టిని తీసి నరునిగా నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువుని ఊదగా నరుడు అందరు చెప్పండి, నరుడు. ఈ జీవాత్మను ఎవరు సృష్టించారు? పరమాత్మ సృష్టించారు. పరమాత్మ ద్వారా సృష్టింపబడినటువంటి నరుడే జీవాత్మ. పరమాత్మ జీవాత్మ కాదు, జీవాత్మ పరమాత్మ కాదు. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు. దేవుడు జీవుడు కాదు, జీవుడు దేవుడు కాదు. దేవుని వల్ల సృష్టింపబడిన వ్యక్తే జీవుడు. అందుకే ఈ జీవుడు దేవుడి కోసం పురాకులు పడుతూ ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జీవుడికి దేవుడు అవసరం. అమ్మా తీసుకోండి, పేరే కానీ మంచి పేరు చెప్పింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి అమ్మా, హల్లెలూయా. మాట ద్వారా సృష్టి చేశాడు. కలుగునుగాక, 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 కలుగునుగాక. చేతితో మనిషిని చేశాడు. నన్ను నిర్మాణము మట్టి చేసి ఎలా చేశాడు? తన పోలికలో, తన స్వరూపమందు. ఈ మాటలో నేను చెప్పబోయేదానికి నాంది. దేవుడు మన స్వరూపమందు మన పోలికలో నరుని చేయదు అనగా, నరుడు మానవుడు
దేవుని స్వరూపము. మానవుడు దేవుని పోలిక. మానవుడు దైవ లక్షణములతో చేయబడ్డాడు. అనగా ఆదిలో దేవుడు చేసిన మానవును దైవ లక్షణమును కలిగిన వాడు. దేవుని లక్షణాలు, అదృశ్య దేవుని లక్షణాలు, శక్తి, ప్రభావం, మహిమ, వెలుగు, ఇవన్నీ కూడా ఈ మట్టిలో ప్రవేశపెట్టాడు, మానవంలో ప్రవేశపెట్టాడు. దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని శక్తి, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆకారం, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క గుణలక్షణాలు రోమాపత్రి 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దేవత్మ కూడా మనిషిలో పెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏదైనా తోటలో ఆదామవ్వను చేశాడు. మానవుని మట్టితో చేశాడు. నిన్ను అంటే ఆడమనిషిని ఎముకతో చేశాడు. దేంతోనండి? స్త్రీ నిర్మాణం ఎముక, నరుని నిర్మాణం మట్టి, ప్రపంచ నిర్మాణం నోటి మాట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైనా చేయగలవు, ఏదైనా చేయగలవు. హల్లెలూయా. దేవుడు అసాధ్యుడు. మానవునికి అసాధ్యమైన ఏదైనా సరే దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మాటతో శూన్యాన్ని సృష్టిగా చేసాడు, మట్టిని మనిషిగా చేసాడు. అసాధ్యాలు కదా ఇవి అసాధ్యాలు కదా, ఊహకందన కదా. ఎముకని స్త్రీనిగా చేశాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, శూన్యాన్ని సృష్టిగా చేశాడు. ఏమండి? మరణాన్ని జీవంగా మార్చాడు, శారాయిని శారాగా మార్చాడు, అబ్రాహాముని అబ్రహాంగా మార్చాడు, సౌలుని పౌలుగా మార్చాడు. అది అయినా చేయగలడు దేవుడు. అయినా మనం అలాంటివన్నీ చేస్తే మనం దేవుళ్ళమే, కానీ చేయలేం. నీకు అందరం ఏమన్నా ఉంటే, నీకు సాధ్యంగా ఏమన్నా ఉంటే దేవునికి అప్పగించు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. నా జీవితంలో కూడా దేవుడు ఉన్నాడనడానికి కొన్ని రుజువులు దేవునికి పరీక్ష పెట్టాను నేను నా జీవితంలో కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మ గాలి ఉందా? గాలి మాట్లాడదండి. గాలి ఎర్రగుందా, నల్లగుందా, ఎత్తుకుందా, లావుగుందా, ఎడల్పుకుందా? గాలి ఎలాగుంది? మాట్లాడరేమా? గాలిని ఎప్పుడైనా చూసారా? మరి ఉందంటారే. ఎంత త్వరగా చెప్పేసారు గాలి ఉందని. ఏమండి? వెలుగుందా? కరెంట్ ఉందా? మాట్లాడుతున్నది ఇక్కడ. ఏ రంగులో ఉంది? అయినా ఎత్తుకుందా, లావుగుందా, ఏముంది? మరి ఉందని ఎలా చెప్తున్నారు? ఉందని చెప్పడానికి ఏంటి అనువాలి? దేవుడు ఉన్నాడా? ఎత్తుకున్నాడా, లావుకున్నాడా, ఎర్రగున్నాడా, ఏ రంగులో ఉన్నాడు చెప్పండి. ఒక హేతువాది నన్ను వచ్చి అడిగాడు, ఈ రోడ్డు మీద చూపించి దేవుడు ఉంటే నమ్మేస్తానన్నాడు. రోడ్డు మీద ఎక్కడ చూపించను? ఎర్రగున్నాడా, నల్లగున్నాడా, ఎత్తుకున్నాడా, లావుడు, ఇక్కడ ఎత్తులు అందరూ దేవుడు ఉన్నాడంటారు. దేర్ ఇస్ నో గాడ్. దేవుడు లేదు, దేవుడు లేదు, ఇదంతా భ్రమ అన్నాడు. భ్రమ అన్నాడు. నిజమేగా వస్తు అనుకున్నాను. ఇలాగ మీటింగ్లో బోధింతున్నాను. ఒక ముసలమ్మ వచ్చి దేవుని స్తోత్రం అంటే రాత్రి దేవుని స్వరం నాకు వినబడిందండి అన్నది. అది పట్టుకున్నాడు, బయట ఉండాడు. నా ఫ్రెండే, నా మేనర్ అడుగుతాడు. గట్టిగా నవ్వేశాడు. దేవుడు ఉన్నాడా? స్వరం వినపడుతుందా? ఈ క్రైస్తులందరూ అబద్ధికులు. పోయినా ముసలం ఏదో చెప్పింది అనుకో, ఆ లోపల ఉన్న పాటలు అని చెప్పచ్చు, బుద్ధి చెప్పాలా, దేవుడు ఉన్నాడా అని పక్కన నవ్వేస్తున్నాడా. నాకు అనుమానం వచ్చి బోధ మానేసాను, గోల్కి అప్పచెప్పి బయటికి వెళ్ళాను. ఈ మామయ్య మీరే బాధ చేస్తుంటా అన్నాడు. నేనే అన్నాను, ఇలా రండి
మీ సంగతి ఏదో తేలుతానన్నాడు. నా మేనల్లుడు నేను మేనమావని నా సంగతి తేలుతాడంట. కొద్దిసేపు ఓపికట్టండి చెప్తాను. కొన్ని రుజువులు ఉంటే కానీ కుదరదు. స్తోత్రం. అది రోడ్డు, అక్కడ సరివి తోటలు ఉన్నాయి, సముద్ర పొడ్డు. ఆ మనిషి దేవుడు ఉన్నాడా, రాత్రి దేవుని స్వరం వినబడిందని చెప్పింది. మీరమ్మ మేస్టారు కదా, చెప్పొద్దు ఆవిడికి, మీరు కూడా నోరు మూసుకొని ఊరుకున్నారేంటి అన్నాడు. మాట్లాడలేదు. ఇగో మామయ్య గారు, దేవుడు ఉంటే ఇక్కడ నాకు చూపించాలి. ఎర్రగున్నాడో, నల్లగున్నాడో, ఎత్తుకున్నాడో, లావుగున్నాడో, ఇప్పుడు చూపించేది ఇప్పుడే దేవుడిని నమ్మేస్తాను అన్నాడు. నేను ఎక్కడ చూపించనా? ఆగండి చూపించదు కానీ ఆగండి అన్నాడు. ఆగాను. అతని దగ్గర అగ్గిపెట్టి రేడియో ఉంది. అప్పుడు బుల్లు రేడియో ఉంది, అగ్గిపెట్టి రేడియో చూడలేదా? చిన్నవండి, మీరు చూడలేదు. మీరు ఆ రేడియో ఆన్ చేశాడు. అందులోంచి స్వరం వినబడుతుంది, శబ్దం వస్తుంది. ఒక మహామంత్రి గారి యొక్క ప్రసంగం. ఆలకించారా మావయ్య? ఆలకించారా? ఈయన ప్రసంగం ఆలకించారా అన్నాడు. ఈయన ప్రసంగం అన్నాను. ఇదో ఈయన ప్రసంగం. ఎడుబ్బు అగ్గిపెట్టేలోంచి మాట వస్తుందా? హైదరాబాద్ నుంచి ఒక మహామంత్రి గారి యొక్క ప్రసంగం ఇది. ఆలకించారా అన్నాడు. ఎవరైతే ఆయన అన్నాను. చెప్పాడు. నేను పేరు చెప్పను. ఆయన గురించి నేను విన్నానయ్యా, చాలా లావుగా ఉంటాడంట, ఎత్తుకుంటాడంట, ఈ బుల్లిపెట్టిలోకి ఎలా దూరాడు అన్నా. వినాలా? ఎక్కడి నుంచి వస్తుంది ఈ స్వరము అన్నాను. హైదరాబాద్ నుంచి వస్తుంది అన్నాడు. హైదరాబాద్ నుంచి స్వరం వస్తుందా? ఆయన ఎప్పుడైనా చూసేవా అన్నాను. చూడలేదా అన్నాడు. ఎలాగుంటాడో చూసేవా అన్నా. చూడలేదన్నాడు. మరి చూడని వ్యక్తి స్వరం అంటున్నావే, పేపర్లో చదివేనండి అన్నాడు. ఏంటి? పేపర్లో చదివానండి, సరిగ్గా టయానికి ఆయన ప్రసంగం వస్తుందని చదివానండి. ఆన్ చేశాను. ఆయన స్వరమేనా అన్నాడు. ఆయన స్వరేనండి, అచ్చంగా ఆయన స్వరమేనండి. వినాల? చూసేవా? లేదు. మరి చూడని వ్యక్తి ఉన్నాడని ఎలా నమ్మావు? ఆయన స్వరం అని ఎలా నమ్మావు? పేపర్లో చదివానన్నాడు. మంచిదే. మరి ఆ ముసలమ్మ దేవుడు స్వరం వినబడిందంటే పక్కపక్క నవ్వేవే. స్వరమా? దేవుడు ఉన్నాడా అన్నావు కదా. మరి నీవు చూడని వ్యక్తి ఉన్నాడని నమ్మావు, ఇది ఆయన స్వరం అని నమ్మావు. దేన్ని బట్టి నమ్మావు? పేపర్ చదివి. దేవుని యొక్క స్వరము ఉన్నదని బైబిల్ అనే పేపర్ ఉంది. నువ్వు ఎప్పుడైనా చదివేవా? దేవుడు ఉన్నాడని బైబిల్ చెప్తుందా? చదివేవా? ఎప్పుడు మరి చదవకుండా నీకెళ్ళి పేపర్ చదివితే కదా ఈ దేవుడు మాట్లాడేది అన్నావు. అంటే పేపర్ చదివి నమ్మావు. ఆ ముసలమ్మ బైబిల్ చదివి నమ్మింది దేవుడు స్వరమై ఉన్నాడు, ఆయన మాట్లాడతాడని. మళ్ళా ప్రశ్నించాను. గాలి ఉందని నేను అడిగాను. గాలి ఉందని నమ్మేవా అన్నాను. నమ్మేను. అదిగా చల్లగా తగులుతుంది కదా మనకి సరుగు తోటలోంచి. ఎత్తుకుందా, లావుగుందా, ఎర్రగుందా, ఏ రంగులు చూపించు. ఇక్కడ గాలి ఏ రంగులో ఉంది, ఎంత పొడుగుంది, ఎంత ఎత్తున చూపించు, నేను యేసుబాబు నిధిలో ఇచ్చేస్తాను. గాలి ఎలా కనపడుతుంది అన్నాడు. మరి కనపడింది ఎలా నమ్మేవు గాలి ఉందని? అదిగో ఊరుమని వస్తుంది కదా, చల్లగా తగులుతుంది కదా. గాలి వీసేటప్పుడు ఊరుమని వస్తుందా? ఎవరు చెప్పారు నీకు? తిక్క ప్రశ్న. ఎవరు చెప్పారు నీకు? అదో చల్లగా. మరి ఐశ్వర్యం కూడా చల్లగానే ఉంటుంది, అది గాలేనా? అబ్బాబే గాలి. కరెంట్ ఉందా అన్న? ఉన్నదన్నాడు. ఎర్రగుందా, లావుగుందా, ఎత్తుకుందా, ఎలాగుందో చూపి. కరెంట్ ఎక్కడ కనపడుతుంది? అదిగో ఎర్రగుందని బల్బు చూపించాడు. అది కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలదు. కానీ వైర్లో ఉందన్నావు కదా, వైర్లోంచి వస్తుందన్నావు కదా, తెంపు చూడు అన్నాను. చచ్చిపోతాను అన్నాడు. కరెంట్ తెంపితే షాక్ కొట్టేస్తా చచ్చిపోతాను అన్నాడు. జాగ్రత్త సుమా, దేవుడు లేడన్నామంటే షాక్ తింటావు. జాగ్రత్త. ఆయన ఉన్నాడు, అదృశ్యుడు. ఆయన ఎవరు? అదృశ్య దేవుని యొక్క దృశ్యాలు ఆయన చేసే ఆశ్చర్య కార్యాల ద్వారా మనకే ఇది ఎంత
ఎంత దూరంగా వినబడుతుందో ఇది మౌత్. స్తోత్రం. అందరు చెప్పండి. ఈ మిమ్మల్ని అడుగుతాను, దేవుడు ఉన్నాడా? ఏటా అన్నమాట. నేను చదువుకునేటప్పుడు కొన్ని ఆనవాళ్ళు చెప్తున్నాను దేవుడు ఉన్నాడని నేను నమ్మడానికి. మాకు మేస్టార్ ఉన్నారు, తెలుగు మేస్టార్. బళ్ళోకి రాగానే రే నోట్సులు తీయండి రా అంటాడు. చెప్పేస్తుంటాడు, రాసేయడమే. ఇందాక ఆ అమ్మాయి చెప్పింది నాకు. మధ్యలో గ్యాప్ వచ్చిందా ఈ చెత్త కొట్టేస్తాడు. నేను రారగా ఉంటుంటే అప్పుడు సిరా పెన్నులు ఉండేవి, ఇప్పుడు బాల్ పెన్నులు వచ్చాయి. పెన్నులో సిరా అయిపోయింది, రాత్రం లేదు. సిరా అయిపోతే స్క్రూ ఇప్పి చూశాను, ఇలాగైతే దులిపాను, సిరా లేదు. మళ్ళా బయటికి వెళ్ళి సిరా పోసుకుని వచ్చే లోపల చాలా పేజీలు చెప్పేస్తాడు. నోట్స్ చూసినా ఈ చేత కొట్టేస్తాడు. దేవుడు ఉన్నాడని నేను నమ్మాను. యేసయ్య పెన్నులో సిరా అయిపోయింది, నీకు అసాధ్యమైంది ఏమీ లేదు. నోట్స్ అయిపోయే వరకు ఈ పెన్ను రాసిలేసి తండ్రి ఆమె నేను రాత్రి రాసింది అంతా రాసేసి అంతా ఇంత స్క్రూ ఇప్పితే అందులో సగం సిరా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆశ్చర్యకరుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏదైనా చేయగలవు, హల్లెలూయా హల్లెలూయా. శూన్యంలో సృష్టిని కలుగు చేశాడే, ఏమీ లేని దానిలోంచి ఉన్నదంతా చేశాడు. నీవు నిరాకారంగా నిరాశపూరితంగా ఇది ఎలా జరుగుతుంది, ఏదీ లేదే, నా బ్రతికిలాగుందని ఉన్నావా? ఆయన ప్రార్థన చేయి. దేవుని పేరేంటో తెలుసా మీకు? దేవుని పేరు ఉన్నవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నవాడు అనేవాడు కాదు, ఉన్నవాడు అనేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉన్నాడు ఆయన ఉన్నాడని నిర్దేశిస్తుంటే ఆయన కార్యములు ఆశ్చర్యములు. నేను పిఠాపురం నుంచి గెద్దనాపల్లి ఊరు రానుబోను 100 కిలోమీటర్ల దూరం. అప్పుడు చిన్న హీరో మెస్టిక్ బండి ఉండేది. అంటే దేవుడు ఉన్నాడని నమ్మడానికి నేను నా జీవితంలో జరిగినవి మీకు చెప్తాను. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకారు, ఓహక్కు మించినవి. అందుకే నేను ఇంత ధైర్యంగా తిరిగి నా అనుభవాలు చెప్పగలను. ఉన్నాడో లేదో మీరు తెలుసుకోండి మీ అనుభవాన్ని బట్టి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీతో నాకు వాదన అనవసరం. నేను వాదించడానికి రాలేదు, నా అనుభవాలు చెప్పడానికి వచ్చాను. వేసేవద్దు జరిగాయలేదు, నువ్వు కూడా చూడు జరుగుతుంది లేదో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే. బైబిల్ అంతా కంటతే, మీకు కంఠంలోనే ఉంటుంది, కడుపులోకి వెళ్తావు, బయటికి రాదు. కడుపులోకి వెళ్తే అరుగును వాక్యం వెళ్తాను. అంతా కంటతే వాక్యాలన్నీ కంటతాయి. నేతి బీరకాయ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? నేతి బీరకాయ మాట్లాడరేమా? నేను అనుకునేవాడిని ఈ నెయ్యి అంతా బీరకాయలను చొత్తదాం అనుకునేవాడిని. పేరు నేతి బీరకాయ అని ఒక చుక్కన్నా ఉండదు. మరి పేరు ఎలా వచ్చిందంటారు దానికి? నున్న బీరకాయ అంటారు. నున్న బీరకాయ ఎంత స్మూత్గా ఉంటుందో, నున్నగా చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పితే లోపలంతా పీసు పైగా నున్న బీరకాయ. ఇప్పి చూస్తే లోపలంతా పీసు. మానవుడు కూడా భక్తి నున్న బీరకాయ భక్తిలాగా ఉంటుంది. ఆ లోపల ఇప్పి చూస్తే అంత గలిబిలే నేతి బీరకాయలాగా. బంగారు పిచ్చుక మాట ఎప్పుడైనా విన్నారా? బంగారు పిచ్చుక మాట్లాడరేమా? తాడి చెట్లు గూడెడుతుంటుంది ఇలా చీరేసి. ఈ ప్రాంతాల్లో మరి ఉన్నాయో లేదు కానీ పేరు బంగారు పిచ్చగే, కానీ దాని ఇంటికిలో ఒక ఇంటికి కూడా బంగారం ఉండదు. ఎంత మంచి పేరో. పేరు ఆనందరావు, అన్నీ అబద్ధాలే అండి. ఇక్కడ ఆనందరావు గురించి చెప్తున్నా. మా మేనం ఒకడు ఉన్నాడు ఆనందరావు అని. ఒరే ఈ పేరు నాకు ఎవడెట్టారు కానేమో, అల్లుడా నా పేరు సార్థకం చేసుకుంటున్నాను అన్నాడు. ఏం పేరు అంటే నా పేరు అబద్ధాలు, కాబట్టి అన్ని అబద్ధాలు ఆడుతున్నాను. స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడు మీలో ఉన్నాడో లేదో ఈవేళ నిన్ను నీవే పరీక్ష పెట్టుకోవాలి. సరే బండి వెళ్తుంటే వినండమ్మా,
కిల్లంపూడి దగ్గర ఉంది. నేను వెళ్ళే ఊరు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పొలిమేరలో ఉన్న బండి ఆగిపోయింది. ఉపవాసం ఉండి వెళ్తున్నాను, కటిక ఉపవాసం ఉండి వెళ్తున్నాను. తోసుకుని వెళ్ళాలి 5 కిలోమీటర్లు తోసుకుని ఎక్కడ వెళ్తాను నేను? అప్పటికే 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, రాత్రి 9:30 అయింది. ఇంకా 5 కిలోమీటర్లు తోసుకుంటూ వెళ్తే అందరూ నిద్ర అవుతున్నారు అప్పటికే ఆ షాపులో. ఒక ఆయన చూశాడు, పాస్టర్ గారు బండి తోసుకెళ్తున్నారా ఏంటి అన్నాడు. ఆగిపోయింది అన్నాను. అది అక్కడ కొత్తగా వచ్చాడు ఒక ఆయన, మెకానికరు, లేపండి, ఎవరు లేపినా లేపుతాడని. లేపితే చూసాడండి, హెడ్ కాయిలు, లైటింగ్ కాయిలు, స్టార్టింగ్ కాయిలు 3 కాయిల్స్ మాడిపోయింది అన్నాడు. బండికి ఎన్ని కాయిల్స్ ఉంటాయి? బండిలో అప్పుడు తెలదేటి చెప్పరండి, మీకే తెలదు. లైటింగ్ కాయిలు, హెడ్ కాయిలు, స్టార్టింగ్ కాయిల్స్ ఉంటాయి 3 కాయిల్స్. అందరూ ఏది మాడిపోయింది, బండి నడదావు. 3 మాడిపోయి, పాస్టర్ గారు మీ ప్రయాణితే ఇక్కడ ఉంచేయండి, ఇలా రేపు ఆదివారం, సోమవారం బాగు చేసి ఉంచుతాను, మళ్ళా రండి అన్నాడు. ఇదేంటి మరి నేను బండి అక్కడికి వెళ్ళాలి కదా, కాయిల్స్ అన్ని బిగించేయన్నాను. బిగించేసాడు. సెంటర్లో తీసుకొచ్చాను. 10:30 అయింది అప్పటికి, రాత్రి. వినండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్యా, శూన్యంలో సృష్టిని కలుగు చేసావు. ఏంటిది, అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడు? నిరీక్షణకు. ఇప్పుడు కాయిల్స్ మాడిపోయాయి, పెట్రోల్ ఉండదు ప్రభువా. ఆ అబ్రహాము దేవా, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిన్ను నమ్మాడు. శూన్యములో సృష్టిని కలుగు చేసిన తండ్రి, ఈ బండి స్టార్ట్ అయ్యి గద్దనాపల్లి వెళ్ళే వరకు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాను, ఆమేన్. స్టార్ట్ చేశానండి, స్టార్ట్ అయింది. 11 అయింది. అక్కడికి వెళ్ళేసరికి సంఘ పెద్ద అన్నాడు రాజారావు, ఇప్పుడు వరకు ఉన్నాడు ఏంటి అన్నాడు. ఇది చరిత్ర. ఊరికండే 3 కాల్సి మాడిపోతే బండి నడిచిందా? సంఘ పెద్ద విశ్వాసి, అందరికన్నా ముందు నమ్ముకున్నాడు. బైబిల్ బడాగా చెప్పేస్తుంటాడు, వాక్యాలన్నీ కంటతే. ఏ పాస్టర్ చిత్రంగా మాట్లాడుతున్నారు. చిత్రాల వాడే, చాలా చిత్రాల వాడే. చిత్రం అంటే నమ్మదగిన సంగతి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలాంటి రుజువులు మీరు దేవుని దగ్గర పెట్టాలి, పరీక్ష. అంతేగా ఆ మనిషి చేతగాని నాకు చేస్తాడేటి, ఆ బ్రాహ్మణ చేసేగాని నాకు చేస్తాడేటి. స్తోత్రం. మీటింగ్ అయిపోయింది, 1 గంటకు బయలుదేరి మళ్ళీ ఇంటికి రావాలి. నేను మాస్టర్ని వాటర్ లిస్ట్ రాయాలి. ఎలాగ మరి బండి లేదు. రాజారేవి ఏమన్నాడంటే, బండి ఇక్కడ చేయండి, రేపు ఆదివారం కదా బాగు చేసి ఉంచుతాను, మీరు ఏ బస్సులోనే వచ్చేయండి. బండిలో అతనికి పంచారు కదా. ఇలా రాజారావు అన్నాను. నిలబడ్డాడు. నువ్వే ప్రార్థన చేయి. విశ్వాసంతో ప్రార్థన చేసి స్టార్ట్ చేయి. వినండి అమ్మా, నేను జరిగిన సంగతులు దైవ సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. కాకపోతే నాకు కూడా 2 మీకు సాక్ష్యం ఇప్పిస్తాను వాళ్ళ చేత, చెప్పినోడి చేత. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయనే ప్రార్థన చేసాడు. యేసయ్య, పాస్టర్ గారు కిల్లంపూడి నుంచి వచ్చేటప్పుడు నడిపించామంట, 3 కాయల్స్ మాడిపోతేనే నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, ఇప్పుడు కూడా నడిపించి పిఠాపురం తీసుకెళ్ళాను ప్రార్థన ఆమెనని ఆయనే స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అయింది. 60 కిలోమీటర్ల దూరం అక్కడికి తీసుకొచ్చి పడేసింది ఇంటి దగ్గర. వినాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉదయాన్నే బడికి వెళ్ళాలా. నాకు మంచి మెకానిక్ ఉన్నాడు పిఠాపురంలో, హుస్సేన్ అని. తీసుకెళ్ళాను. ఏంటి బండి రాత్రిలాగా ఆగిపోయింది చూడండి. ఇప్పితే 3 కాయిల్స్ మాడిపోయి, ఆయన రిపేర్, ఈయన రిపేర్. 3 కాయిల్స్ మాడిపోయి గారు, 3 కాయిల్స్ వెయ్యాలా, వేసి ఉంచుతాను అంటే రాత్రిలా జరిగిందన్నాను. ఊరికండే కాయిల్స్ మాడిపోతే బండి నడిచిందా? మా యేసయ్యకి అసాధ్యమైంది ఏమీ లేదయ్యా. మరి రోజు అలా నడిపించుకోవచ్చు కదా మాడిపోయిన బండిని అనవచ్చు నువ్వు, అంతే కదా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నీకేది సమకూడినప్పుడు, అప్పుడు నిరీక్షణ కలిగి విశ్వాసంతో, విశ్వాసం అన్నది నిరీక్షింపబడే యొక్క కంటికి కనబడనివి ఉన్నవనుటకు అది సంగతి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. మరోసారి పగ్గుర్తిని పాలని చెప్పేసి ఒక ఊరు ఉంది. గిద్దనపల్లి నుంచి వచ్చేటప్పుడు పెట్రోల్ అయిపోయింది. రాత్రి 1 గంట అక్కడి నుంచి నేను మళ్ళీ పిఠాపురం రావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నీ ఇప్పు చూశాను. ట్యాంక్ అంతా ఖాళీ. రాత్రి యేసయ్యా కాయలు మాడిపోతే నడిపించావు కదా, ఈ పెట్రోల్ అయిపోయింది తండ్రి, స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. స్టార్ట్ చేశాను. తీసుకొచ్చింది ఇంటికి. తెరేపు చూస్తే నమ్ముతారా? మాట్లాడరండి. నమ్ముట నీ వలనైతే స్తోత్రం. నేను చెప్పేదంటే యేసు నీలో ఉంటే, యేసు నీతో ఉంటే, నీతో ఉన్న యేసయ్యకి మీద నీకు విశ్వాసం ఉంటే, స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. రెండో కొరింథీ పత్రిక 6:18 చిన్న గబగబా చదవండి. 2 కొరింథీ పత్రిక 6:18. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి. ఎవరు సెలవిస్తున్నారండి? ఎవరో? దేవుడు. జీవము గల దేవుడు మనతోటి అంటున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. దేవాలయము, దేవా ప్లస్ ఆలయము, దేవాలయము. దేవ అంటే దేవుడు, ఆలయం అంటే ఉండు చోటు. దేవాలయం అంటే దేవుడుండు చోటు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దేవుడుండు చోటు ఈ వాక్యాన్ని బట్టి ఎవరు? నేను వారిలో. ఏమన్నాడు ఆయన? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అమ్మ ఎరుగుదురా? స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఈ దేవుడి కోసం ఎన్ని గుళ్ళు కట్టేస్తున్నారు. పొడుగు గుడి, ఎడల్పు గుడి, ఎత్తు గుడి, బంగారాలు. ఏంటి గుళ్ళో ఉండడు దేవుడు. మరి ఎందుకంటే ఈ గుళ్ళు అంటావేమో. ఇక్కడ ఎవరన్నా గుడి కట్టినాక కానీ మొదలెడితే పునాది కట్టేస్తే నువ్వు ఎంత పొడుగు గుడి కట్టినా గుళ్ళో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటానంటున్నాడు? గుండుల్లో ఉంటానంటున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎక్కడ ఉంటానంటున్నాడు? గుళ్ళో ఉండడంట. మరి ఎందుకు గుళ్ళోకి వెళ్ళడం? ఎవరు గుండుల్లో దేవుడు ఉన్నాడో వారందరూ వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించే స్థలమే గుడి. ఆరాధన స్థలం అది. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏ స్థలం అది? మరి దేవుడు ఎక్కడ ఉంటాడు? మాట్లాడరేమా? మనలో ఉంటాడు. మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆరాధించే ఒక స్థలం ఎన్నుకొని అక్కడికి వెళ్ళి దేవుడిని ఏం చేయాలా? ఏముందా బైబిల్లోను? నేను గుడిలో ఉండనని దేవుడు చెప్పాడు కదా. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 46, 47 వచనాలు చదవండి. తీయండి బైబిల్ చదవండమ్మా. అదే ఎవరు చదువుతాం లేదు. అతను దేవుని కొరకు కట్టగోరెను. వినండి, దావీదు గారు కట్టాలనుకున్నాడంట. వాళ్ళ అబ్బాయి గారు కట్టాడంట. ఆ దావీదు గారి దేవుడు వాళ్ళ అబ్బాయి దేవుడు అంటాడంట, ఆకాశము భూమి. అమ్మాయి ఆకాశం వరకు గుడి కట్టగలవా? అక్కడ కూర్చుంటే ఆయన పాదాలు ఇక్కడ ఉంటాయంట. అంత పొడుగైన దేవుడికి ఎంత పొడుగు గుడి కడతావు? ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు. ఆయనకి ఎంత గుడి కడతావు? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడండి? మీరు నా కొరకు ఎలాంటి మందిరం కడతారు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృతములు కావా? నా విశ్రాంతి స్థలం. దేవుడికి రెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ ఉండాలి. రెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్, స్థిర నివాసము,
విశ్రాంతి స్థానం. నీవే రెస్ట్ హౌసు, నీవే ఆయన గెస్ట్ హౌసు. నేను వారిలో నివసిస్తాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మ మాట చెప్తాను వినండి. నువ్వు వచ్చేటప్పుడు ఒక ఆయన నా పక్కన కూకున్నాడు ఉండి, కనపడండి గుడికల్లా. గుండెల్లో దేవుడు లేని వాళ్ళందరూ గుడికి దండం పెడతారు. ఇక్కడున్నప్పుడు ఇంకా ఎక్కడ దండం పెట్టడం. స్తోత్రం. అందరూ చెప్పండి. అర్థమవుతుందా? మాట్లాడుతుంది. నేను చెప్పి మాటలు అర్థమవుతుందా? అర్థమైపోతుందా? ఒక ఆవిడ ఎలాగంది అర్థమైపోతుందండి అయ్యగారు అంది. ఇంక పోతే ఎందుకు మరి? ఓకే అండి. నేను వారిలో నివసించి సంచరింతును. ఎందుకంటే ఈ ఆదామవ్వలు సాతాను మాట విని దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని పోలిక పోగొట్టుకున్నారు, దేవుని స్వరూప్యం పోగొట్టుకున్నారు, దేవుని సహవాసం పోగొట్టుకున్నారు. మరలా నీలోను నాలోను పాపిని మరలా దైవ స్వరూపంగా మార్చడానికి, దేవుని స్వరూప్యంలోకి దేవుని పోలికలోకి రావడానికి చేయడానికి సంకల్పించుకుని ఆయన దిగి వచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చేసి ఆదాము ఏదేం తోటలో ఉన్నాడో ఆడతో పైన సహవాసం చేసాను, కానీ ఇప్పుడు మీలోనే ఉంటాను నేను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18 వచ్చింది చదవండి. మనమందరము ఎవరమ్మా? మనమందరము దేవుని మహిమ నుండి అధిక మహిమ. వీఆర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ది అబాండెంట్ గ్లోరీ ఆఫ్ గాడ్. నీవే దేవుని మహిమ, నీవే దేవుని మహిమ నుండి మహిమకు నిన్ను మహిమ ఘటముగా చెయ్యాలని, మట్టి ఘటాన్ని మరలా మహిమ ఘటముగా చెయ్యాలని. స్తోత్రం చెప్పండి. స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, యేసుక్రీస్తు యొక్క జీవము, యేసుక్రీస్తు యొక్క మహిమ మా ద్వారా లోకానికి ప్రవహిస్తుంది అన్నాడు. ఎలాగో చెప్పమంటారా? స్తోత్రం. పౌలు గారు నడికట్లు ఏం చేశాడంటే, ఏమయ్యాయి? పౌలు గారు కొండమంట రోగుల మీద దిగిన బాగుపడిపోయాడంట, చచ్చినోడు బతికేసాడంట. నమ్ముతున్నావా? బైబిల్ మాట్లాడరే. స్తోత్రం. పేతురు గారు ఇలా వెళ్తున్నారంట. ఏంటి? పేతురు గారు నీడ అలా పడుతుంటే ఆ మంచాల మీద ఉన్న వాళ్ళందరూ నీడబడి లేచి బయటపోతున్నారు. ఆర్డినరీ. ఆఫ్టర్ ఆల్ పేతురు మనిషి. దేవుని మహిమ విశ్వాసిలో ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అది దేవుని యొక్క ఉద్దేశం. ది గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ, దేవుని యొక్క ప్రకాశత, దేవుని యొక్క లక్షణం పాపిలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. సంఘం ఎందుకు స్థాపించాడు తెలుసా? సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువన్నారు. సంఘం చూసి దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, మొండి, మోహిని, పిశాచి, పేనుగు, ఇంద్రజాల, మహేంద్రజాల, శాకిని, డాకిని, మంత్ర, తంత్ర, యంత్ర, చెడుపు, చిల్లంగి, చేతబడి, ఈ శక్తులన్నీ కూడా సంఘాన్ని చూసి గజ 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 ఉనికి పారిపోవాలట. కానీ ఇప్పుడు సంఘంలో అవన్నీ మకం వేసాయి. పేరు కీర్తి సంఘమే, నేతి బీరకాయలాగా. పేరు విశ్వాసే, ఆమెలో పిశాచి ఉంటుంది. దేవుని బిడ్డే, దెయ్యం మకం వేసింది. దేవుని దూతలాంటి విశ్వాసులు దెయ్యం దూతల్లా తయారైపోయారంతే. సంఘంలో దేవుడు ఉంటే షాలోం. సంఘంలో దేవుడు ఉంటే షాలోం. సంఘం అనగా సమాధానానికి నిలయము, సంఘం అనగా శాంతికి నిలయము, సంఘం అనగా ధర్మానికి నిలయము, సంఘం అనగా
సౌభ్రాతృత్వం, సహోదరత్వానికి నిలయం. సంఘం అనగా దైవత్వానికి నిలయం. సంఘం అనగా మాతృత్వానికి నిలయం. సంఘం అనగా దేవుని యొక్క మహిమకు, ప్రేమకు నిలయం. ఏదండి ఇప్పుడు సంఘాల్లో దెబ్బలాట్లు, కొట్లాట్లు, గొడవలు? ఓరు బాబోయ్, క్రీస్తు సంఘాలన్నీ కోర్టులో ఉంటున్నాయి. ఏం చేత? సమాధానకర్త లేక. స్తోత్రం చెప్పండి. ఈ రోజుల్లోనూ సేవకులకు మీటింగ్ పిలిచారు. పెద్ద అక్షరాలు ఆ చివరి నుంచి వరకు బయట బోర్డు ఏంటి తెలుసా? సహోదరులు ఐక్యత కలిగిండుట ఎంత మేలు. అమ్మ బాబోయ్, దాని బ్యానర్, ఈ బ్యానర్ ఎంత వెడల్పుగా ఉందో, ఎంత పొడుగుందో, అందులో అక్షరాలు ఎంత పెద్దగా ఉన్నాయో అంత ఐక్యత ఉందన్నమాట. ఈ పాస్టర్ ఫెలోషిప్లో అనుకుని వెళ్ళారు. ఏనండి, నన్ను స్పీకర్గా పిలిచారు. చాలా పాస్టర్ ఫెలోషిప్కి వెళ్తుంటాను బాబు కట్టి. వినపడుతుందా? చివరికి వినపడుతుందండి. సహోదరులు, ఇందులో ఎవరు? విశ్వాసులు కాదు ఈ సహోదరులు, సేవకులు, బోధకులు. సరే బాగా చెప్పేసాను, నాకు టైం ఇచ్చారు, చెప్పేసాను. ఓయ్ పేషెంట్, ఈ నెల ఎంత అవుతుందో చెప్పు. నీకు లెక్క చెప్పడం అంటే అన్నాడు పేషెంట్. ఆహా అలాగా, మరి లేకనరా, అక్కడో గ్రూపులు వేసింది, ఎక్కడో గ్రూపులు వేసింది. ఎంఎల్ఏలో గ్రూప్ అంట, ఎండిఏలో గ్రూప్ అంట. ఊర్లో అలవాటు చూసుకోండి. అలాగా ఎస్సీ మాల, ఎస్సీ మాల, రెండు పార్టీలు. బోర్డు తీసేయండి, ఈ పని అయిపోయింది. మాట్లాడకుండా వెళ్ళిపో, మర్యాద దక్కించుకో. హల్లెలూయా. ఎందుకయ్యా బోర్డు? ఇది ఎవరు? ఈ గృహమునకు అధిపతి యేసుక్రీస్తు, గృహమునకు అధిపతి. లోపల అమ్మగారే అధిపతి. అమ్మగారి సలహా లేకుండా రూపాయి ఖర్చు పెట్టకూడదు. ఆవిడేమో ఇంజనీరు, ఈయనేమో ఇంజనీరు. మీరే పెద్ద నవ్వేస్తున్నారు పక్క. సిగ్గులేదు మీకు? ఇంజనీర్ నువ్వు, ఏదో మేనర్కాన్ని పెట్టి ఏదో పెళ్లి చేసుకోండి. ఇంజనీర్కి ఉద్యోగం చేస్తున్నాడు, నీకు ఆ రావు, ఏమీ రావు. స్నాక్స్ అనబోయి స్నేక్స్ అంటావు. కళ్ళతోటి గడగడలాడించేస్తున్నావు ఇంజనీర్ని. తాగడానికి గంజి లేదు నీకు. అయ్యో నాకు ఇంజనీర్ దొరికిడు దేవా, ఎంత గొప్ప దేవుడేమో, దేవుని స్తుతించి ఆయనకి అణిగి మణిగి లోబడాలా, కళ్ళతో షేక్ చేసేస్తుంది. నువ్వు ఇప్పదావు, ఆ కళ్ళకి వెళ్ళిపోతాడు ఇంజనీర్. సిట్ స్టాండ్. 10 లక్షలు తెచ్చుకున్నాను రా. ఏం తెచ్చుకున్నాను అంటే 10 లక్షలు ఈయనకేమో వ్యాయామం నేర్పడానికా? దేవుడు లేడు అక్కడ. నేను వారిలో నివసించి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అందరు చెప్పండి. నీలో నీ దేవుడైన యేసు నివసించుంటే యేసు యొక్క గుణాలన్నీ నీకు అబ్బుతాయి. యేసు యొక్క గుణాలన్నీ నీకు అబ్బుతాయి. అందులో ఏ ఒక్కటి లోటు ఉండదు. మా ఆయన కొంచెంగా మారు మనసు పొందుతున్నాడు అంటుందో మనిషి. కొంచెంగా మారు మనసు పొందుతున్నాడంట. అలా ఆయన కట్టలు సుట్టలు కాల్చిపోడంట. ఇప్పుడు సగమే కాలుతున్నాడంట. 2 సుట్టల్లోకి వచ్చాడంట. ఇంకో సుట్ట ఉందండి అయ్యా. అది క్రమక్రమంగా మారు మనసు అంటే గ్రాడ్యువల్ రిపోర్టెన్స్ అంటే అది. యేసే నీలోకి వస్తే ఒక్కసారే మారిపోతావు. స్తోత్రం. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడలా అన్నీ కంటతే. పాతవి, పాత జతలు, పాత కథలు, పాత వ్యాపారాలు, పాత ఈదులు, పాత ఫ్రెండ్స్. అబ్బో, ఫ్రెండ్ సర్కిల్ మారిపోద్ది. మా కాలంలో మగోళ్ళు ఫ్రెండ్షిప్ చేసేవారు, ఆడవాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేవారు. ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారా స్టూడెంట్లు, 2 నడిచి వెళ్తుంటే ఈ గర్ల్ ఫ్రెండ్ ఎవరు
ఆడవాళ్ళు వెళ్తుంటే మీ బాయ్ ఫ్రెండ్ ఎవరా వినబడుతుందా? ఏటు బాబు ఆయన ఏటో అంటున్నారు. ఇక్కడ మాట్లాడమంటున్నారు. దేవుని స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరూ చెప్పండి హల్లెలూయా. నేను వారిలో నివసించి దేవుడనయ్యుందును. ఎవరు దేవుని ప్రజలు? ఎవరు దేవుడు? ఎవరికి దేవుడు ఆయన? నేను ఎవరిలో నివసిస్తానో వారే నా ప్రజలు. నేను ఎవరిలో నివసిస్తానో వారికే నేను దేవుని. దేవుడు లేని వారు దేవుని ప్రజలు గారు. దేవుడు వారికి దేవుడు కూడా కాదు. ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మళ్ళా చదవమ్మా. వారిలో నివసించి సంచరిస్తాను, తిరుగుతాను. నేను వారి దేవుడనయ్యుందును, వారి నా ప్రజలయ్యుందురు. కావున మీరు ఎవరి మధ్య నుండి? దేవుడు లేని వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. సపరేటెడ్ అండ్ డెడికేటెడ్. మీరు ప్రత్యేకింపబడిన వారు, యేసుని కలిగిన వారందరూ, క్రైస్తవ బిడ్డలందరూ. వారు ఆ కులం క్రైస్తవులకి భేదాలు ఉండవండి. వారందరూ కూడా దేవుని ప్రజలే కాబట్టి దేవుడు లేని వారిలో నుండి మీరు ప్రత్యేకంగా ఉండండి. స్తోత్రం అంతా చెప్పండి హల్లెలూయా. మరి దేవుడు ఎలా నివసిస్తాడు మనలో? 1 యోహాను 3:24 గబగబా చదవండి. దేవుడు సర్వశక్తి గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఒక పాపిలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. మహాకాశాలు పట్టలేనటువంటి ఆ దేవుడు నీ గుప్పుడు అంత ఉంటుంది. నీ హృదయం ఇలా గుప్పుడు మీస్తే తన యొక్క తగ్గించుకొని నీలో నివసించడానికి తాను తగ్గించుకొని చిన్నవాడైపోయి నీ హృదయంలోకి వచ్చాడు. చిన్న హృదయంలోకి. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చదువమ్మా. ఆయన వాని యందు నిలిచియుండును, వాడు ఆయన యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని పరిశుద్ధాత్మ ఎవరిలో ఉంటుందో వారిలో దేవుడు ఉన్నాడని తెలుసుకోమన్నాడు. అనగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తాడు. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నట్లా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడైన వాడు కాడు. క్రైస్తవుడు అనగా క్రీస్తు ఆత్మ కలిగినవాడు. క్రీస్తు ఆత్మ లేనివాడు క్రైస్తవుడు కాడు. వాడాయన వాడు కాడు. ఎవడైనానంటే నేను ఉన్నాను అందులో. నేనైనను క్రీస్తు ఆత్మ లేనివాడనైతే నేను ఆయన వాడను కాను. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యోహాను 14వ అధ్యాయం 16-17 గబగబా చదవండి. యోహాను 14:16-17. మన సబ్జెక్ట్ ఏంటండి? మానవునిలో మాట. ఆగండి, సబ్జెక్ట్ చెప్పండి. మర్చిపోయారు. మరి ఇప్పుడే మర్చిపోతే వారం అంతా ఏం జ్ఞాపకుంటుంది? ఇప్పుడు చెప్పింది అప్పుడే. మానవునితో మర్చిపోకండి. చెప్పుకుంటూ పోవాలి. ఇది చెప్పుకుంటూ పోవాలి. ఆయన నీలో ఉన్నట్లయితే ఏం జరుగుతుందని కూడా తెలుసుకో. చదవండి. నేను తండ్రిని వేడుకుందును. ఎప్పుడమ్మా? గుళ్ళోకి వెళ్ళినప్పుడే ఉంటాడా? ఆత్మతోనూ సత్యంతోనూ. చెప్పండి అమ్మా. చాలామంది గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆత్మతోనూ ఆరాధన బయటకు వస్తే ఆరాటం లోపల ఉంటే ఆత్మారాధన సత్యారాధన, బయటకు వస్తే అబద్ధారాధన, ఇంకోళ్ళతో ఆరాధన. నువ్వెక్కడున్నా ఎల్లప్పుడూ స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడే.
హల్లెలూయా. మా సంఘంలో పెద్దండోడు దేవుణ్ణి స్తుతించుడే అల్లప్పుడు. ఎప్పుడు ఓయ్ అల్లప్పుడు కదా, ఎల్లప్పుడు అదేనండి. అల్లప్పుడు అంటే గుడికి వెళ్ళినప్పుడే, ఏదైనా మేలు కలిగినప్పుడే, జబ్బు జాడ్డం రాకుండా ఉన్నప్పుడే, తెగులు గట్ట ఏమి రాకుండా ఉన్నప్పుడే, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహాదేవుడా, గొప్ప 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 జ్వరం వచ్చిందంటగా, నాకే వచ్చిందిరా దేవుడా, మా ఐదారు దేవుడా, దేవుడు అని శివుడికి ఆడుచుకుంటూ గుళ్ళో ఎడుతుంటే నాకు జ్వరం ఎట్టావా? దేవుణ్ణి స్తుతించుడి, పాడండి. సర్వకాల సర్వావస్థల యందు దేవుణ్ణి కలిగిన మనుషులు దేవుణ్ణే స్తుతింతారు. అందరూ చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎప్పుడండి దేవుని స్తుతించడం? ఎప్పుడమ్మా? అందరూ చెప్పండి. ఆ తూర్పు దేశపు జనులందరిలో యోబు భక్తుని మించిన భక్తులు లేడట. భక్తిలోనూ అతను మించిన వాడు లేడు, ఆస్తిలోనూ అతను మించిన లేడు, సంతానంలోనూ అతను మించిన వాడు లేడు, ఆరాధనలోనూ అతను మించిన వాడు లేడు. యోబు గారి గురించి సైతానికితో సాక్ష్యం చెప్తా ఉన్నాడు దేవుడు. భూలోకములో యోబు భక్తుని గురించి, పరలోకములో దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. భూమి మీద ఉండే యోబు సంగతి ఆలోచించావా అని. ఒక్కసారి అలా తొలగించు కంచి, అప్పుడు చూస్తాడు నీ భక్తి బర్రమంటే నీ నెత్తి సుర్రమంటుంది. సరే ఇచ్చాను వెళ్ళు, ప్రాణం తప్ప అంతా ఇచ్చేసాను. అంతే, 6 నిమిషాలు ఆవిరిపోయింది. ఆస్తిపోతులన్నీ దొంగలు వచ్చి తేవులు పోయారు, అంతా పోయారు. పెద్ద బిల్డింగ్ కూలిపోయి 10 మంది బిడ్డల మీద పడిపోయింది. 10 శవాలు ఉన్నాయి ఇంట్లో. ఏనండి ఎన్నమ్మా? కోడి పిల్ల చెత్తేనే దేవుడు మా ఇదారు దేవుడా, నీ పాపం చేసి పెట్టాను రా బాబా. కోడిగుడ్డు పిల్ల ఎట్టింది, గుడ్ల కోసమా దేవుడు భక్తి? కోడి పిల్లల కోసమా? ముక్క ముద్ద కోసమా? చుక్క చక్కని పక్క కోసమా? 10 లక్షలు దేవుడి చిత్త ప్రకారంగా 10 లక్షలు ఇచ్చే పిల్లనే చూడండి మా అబ్బాయికి పాటగారు అంటుంది. అలాంటి ప్రార్థన నేను చేయనమ్మా. ఏమీ లేకపోయినా ఓ మంచి కూరని చేసుకుంటే ప్రార్థన చేస్తాను. అది ఏటండి, కారాలు లేకపోతే అలాగా ఈ కారం ఎక్కేస్తుంది అంటుంది. అమ్మాయి కూర్చో. స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళి సాష్టాంగపడి యెహోవా ఇచ్చాను, యెహోవా నామమునకే స్తోత్రం 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 చెల్లింతును, స్తుతి స్తోత్రం చెల్లింతును, యేసునాథుని మన మాట అయితే మేలులే. యోబు గారు అలా కాదు, కీడులు తలంచి స్తోత్రం చెల్లి. ఇన్ని ఎదురిచ్చావు తండ్రి, తీసుకున్నావు, నీకు వందనం. ఇన్ని గొర్రెలు ఇచ్చావు తండ్రి, తీసుకున్నావు, ఇచ్చినందుకు స్తోత్రం, తీసుకున్నావు. 10 మంది బిడ్డలు ఇచ్చావు తండ్రి, 10 మందిని తీసుకున్నావు తండ్రి, స్తోత్రం. పెద్ద బిల్డింగ్ ఇచ్చావు తండ్రి, బిల్డింగ్ కూడా కూలిపోలే చేసావు తండ్రి, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మునోటి మాటతో కూడా నాకు దేవుడు అన్యాయం చేశాడనే మాట. వచ్చారు యోబమ్మ గారు, చూస్తున్నారు ఎక్కడున్నాడో, ఈడు ఎక్కడున్నాడో, ఎవడోడు భర్త, ఈడు ఆడు అంటుంది. అప్పుడేనా ఎక్కడున్నాడు? కొంతమంది అండి భర్తల్ని ఎప్పుడు ఊడిపోతావు, ఎప్పుడు రాలిపోతావు, ఇరుక్కుపోయాను. ఓడడం సావడం మంచం ఇవ్వడం ఎంతకన్నా చేస్తాడు వీటి సేవ. జీతం తెచ్చాను పబ్బా, నా భర్త మించిన లేడు, దేవతాతర తండ్రి, మంచి భర్తను ఇచ్చే తండ్రి దేనికి లేడు ప్రభా, నా భర్తలు అక్కడ నీకు వందనం తండ్రి. అతనికా జబ్బు చేసి మంచం మీద ఉండి కాలు చేయి ఇరిగిపోయి లేకలేకుండా ఉంటే ఎవడు చేస్తాడు నీకు? మీ చెల్లినో మీ అమ్మనో పిలిపించుకో. మళ్ళీ పెళ్ళినాడు వ్యాధి ఎందు, బాధ ఎందు, ఆరోగ్యం అందు, అనారోగ్యం అందు ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఇతరులను వల్లకాళ్ళు పోయే వరకు నీకే భార్య, నీకే ఇతరులను వల్లక ఒక 6 నెలలు ఉంటుంది. అందరినీ నొల్లేసుకుంటుంటుంది, అందరినీ నొల్లేసుకుంటాడు. స్టెప్ను
టిఫిన్ టైర్ అంటే ఈ టైర్లు ఎక్కువైపోయి ఇప్పుడు ₹1,00,000 జీతం అంట. డాడీ పప్పలే అని అయిపోయి పంచి పెట్టుకుని వచ్చేసాడు. ఇంట్లో అన్ని పొత్తులే చిల్లి సంచులో పోసినట్టే. దీనికి ఎన్ని కుటుంబాలండి. ఇది చాలా కుటుంబాలు నా దగ్గరికి వస్తాయి సమస్యలు. కుటుంబాలు త్రాగుడికి బానిస అయిపోయి, వ్యభిచారానికి బానిస అయిపోయి, ఉంపుడు గెత్తులకి బానిస అయిపోయి, ఇంక పేకాట్లకి బానిస అయిపోయి, ఇల్లు అనరు, ఇల్లాలు అనరు, పిల్లలు అనరు. ఎక్కడ దొరుకుతున్నాడు మా బాబు? తెప్ప తాగేసేవాడు మా బాబు, ఉడికిసారా కాసుకుని తాగేసేవాడు. మా అమ్మ ముఖం ముద్ద పెట్టి పెడుతుంటే పక్కన ఇసుకలో పెట్టి తీసేవాడు. ఇసుక మట్టి తినేవాడు. అన్నం అనుకొని మట్టి అన్నంలా కనపడుతుంది కళ్ళకే. తాగేసి ఏమవుతుంటే బెమ్మచేవుడి మట్టి ఎలాగలా ఊగుతుందంట. రే తప్పుకోరా అడ్డొచ్చావు. బెమ్మచేవుడు తుప్పనే తాగేసి ఊగుతావు. తప్పుకుంటావా? ఇంకా ఊగుతుందంట గాలికి. తీసి పెట్టి కొట్టేటంట. దెబ్బతోటి ముళ్ళిరిగి మత్తు వదిలిపోయిందంట. అదే అలా నవ్వేస్తున్నారు. 23 సామెతల గ్రంథంలో ఉంది. వాడి పురాకులు ఎలాగ ఉంటాయో నీకేం తెలుసా దీని మధ్య అనేవాడు మా బాబు. ఆడి పేరు నెహెమ్యా. ఏం పేరు? ఉడికిసారా కాసం తాగేసేవాడు నెహెమ్యా మా బాబు. నీకేం తెలుసురా పిల్లకాకేం తెలుసా ఉండేది దెబ్బ అంటే దాని మధ్య అంటది. ఇంక తాగ్గా గుండెలు కుళ్ళిపోయి, ఊపిరితిత్తులు కుళ్ళిపోయి, దగ్గుతుంటే ఇంత రక్తం పడిపోయి అని గంటసేపు నేల పట్టేసేవాడు. ఏటి నాన్న నీకేం తెలుసా నా బాధ? అప్పుడు మజా అంట. దాని ప్రతిఫలం వేసి మజా ఆదాం గారు ఎక్కడున్నాడా? గుర్రం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ప్రమాణాలు చేసాడో, నాకు 3 ప్రమాణాలు చేశాడు. ఇయాలించండి, ఇంకా ఇయాలించా నమ్మేశాను. ఇక్కడికి వచ్చి అడుగుతుంటే బెయ్యాలించానండి. నాకే నీ ఆరోగ్యం కోసమే. మీ కుటుంబాలు, చిన్న కుటుంబాలు చీలిపోతున్నాయి, పెద్ద కుటుంబాలు పాడైపోతున్నాయి. ఆమోస్ గ్రంథంలో ఉంది, 6వ అధ్యాయంలో ఉంటుంది, మీకా గ్రంథంలో కూడా ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి యేసు నాలో ఉన్నాడు అంటున్నాడు. యేసు నాలో ఉన్నాడు. ఇక్కడ ఎత్తుకున్నాడు, ఇక్కడ ఆయన కూడా పెట్టింటున్నాడు అన్నమాట. గుండులే పెట్టుకున్నాడట. ఇంకో ప్యాకెట్ ఏసై నీ గుండెల్లో ఉంటే ఇలాంటి ప్యాకెట్లు తాగడం, నిన్ను తాగనివ్వడం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. సంగతిలోకి వచ్చేద్దాం. మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, చెప్పండి. ఎంతమందిలో యేసుప్రభు ఉన్నాడు? నాలో ఉన్నాడన్నవాడు ఏం చెప్పి, నేను భ్రష్టుడను కాను. యేసై నాలో ఉన్నాడు కాబట్టి నేను భ్రష్టుడను కాను. భ్రష్టులైపోయిన వాళ్ళందరిలో యేసై లేడు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ తగిలేసి ఉంటాడు. ఆనవాలు యేసయ్య నీలో ఉన్నట్టు ఆనవాలు ఏంటంటే, నీలో భ్రష్టత్వం ఉండదు. చెప్పండి. యేసుక్రీస్తు ఎవరిలో ఉంటే వారిలో భ్రష్టత్వం ఉండదు, దుష్టత్వం ఉండదు, దుర్మార్గం ఉండదు. వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అసలు భ్రష్టత్వం అంటే ఏంటి? రోమాపత్రిక 1వ అధ్యాయం 28 వచ్చింది. మరియు వారు తమ మనస్సులో, వినండి, దేవునికి నా కుమారుడా నీ హృదయము, నా కుమార్తె నీ మనసులో నాకు చోటి. తర్వాత నా కుమారులారా నా బిడ్డలారా మీ శరీరములు నాకు. దేవుడు మన శరీరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన మనసులో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మన హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 3 ఇమ్మన్నాడు, ఇంకేమీ ఇమ్మలేదు. ఎందుకంటే హృదయం నిండా
భ్రష్టత్వం ఉంది, దాన్ని తీసేయడానికి. మనసు నిండా భ్రష్టత్వం ఉంది, దాన్ని తీసేయడానికి. శరీరం నిండా దుష్టత్వం ఉంది, దాన్ని తీసేయడానికి. ఈ మూడు తీసేసి ఆయన రక్తం మన మీద ప్రోక్షించి మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలం జల్లుతాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, ఎవరి మనసులో దేవుడు లేడో, ఎవరి హృదయంలో దేవుడు లేడో, ఎవరి శరీరంలో దేవుడు లేడో వారిలో ఉండే గుణాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, లిస్ట్ ఉంది, చదవండి. మరియు వారు తన మనసులో దేవుడు ఉన్నాను, తీసుకున్నారా? రోమాపత్రి 1:28 ఇప్పుడు వరకు రాసుకున్నారు. కొంతమంది పాపం చేతులు నిప్పెట్టినట్టున్నాయి. ఆత్మాలు ఎందుకు లేదని మన వింటారు. ఇంటికి వెళ్ళి నెంబర్ వేసుకోండి ఇవన్నీ కూడా. మరియు వారు తన మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయి మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములు చేయుటకు చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. చెయ్యరాని కార్యములు చేయుటే భ్రష్టత్వం. చేయవలసిన పనులు మానేసి చేయరాని కార్యాలు చెయ్యడమే భ్రష్టత్వం. తినవలసిన తిండి మానేసి తప్పిపోయిన కుమారుడు పుట్టి తింటున్నట్టు ఆహారం కానిదాని కొరకు, పానము కానిదాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టడమే భ్రష్టత్వం. చెయ్యొద్దన్న పని చేయడమే భ్రష్టత్వం. వెళ్ళొద్దన్న చోటుకి వెళ్ళడమే భ్రష్టత్వం. వినండి, అమ్మ కూటలో కూర్చున్నాను మాట్లాడుతుందంటే ఈ చీర ఎక్కడది, ఇది ఎక్కడ, ఏ షాపులో మొదలెడుతుంది. ఇక్కడ మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు, దేవుని వాక్యం వినాలా. ఏమండి, చెయ్యరాని కార్యములు మీకు తెలుసు, ఆ కార్యాలు నీకు తెలుసు, చెప్పవలసిన పని లేదు. వారి మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరు గనుక భ్రష్టత్వం అంతా వారు ఏటది చెయ్యరాని కార్యాలు. ఏటే చదవండి. సమస్తమైన దుర్నీతి చేతను, దేవుడు లేని చోట, దేవుడు లేని హృదయంలో సమస్తమైన దుర్నీతి ఉంటుంది. దుష్టత్వము చేతను, సమస్తమైన దుష్టత్వం ఉంటుంది. లోభము చేతను, సమస్తమైన పిసినారి గుణం ఉంటుంది. ఈర్ష్య చేతను, ఈర్ష్య అంటే చూడలేని కళ్ళు, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, దెబ్బలాట్లు, కపటాలు, పైనమో ముఖమే పొగుడుతారు, సాటునమో తిడతారు. కపటము, విరోధమును వాటితో నిండిన వారై, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, కుండేలు అట్లా లేనిపో నిందలేయడం, దేవుని తిట్టడం, బాధ పెట్టడం, హింసకులు, అలా ఏంటంటారండి, శాడిస్ట్, హింసకులను, అహంకారులను, గర్విష్ఠులను, బింకములాడువారును. పాస్టర్ గారు ఈ కూటానికి ఎంత అవుతుంది? 5,000 అవుతుంది. నేను ఇస్తానండి, ఏం కంగారు పడకండి. మళ్ళీ కూటమి అయిపోయారు కనపడ్డా, ఏంటంటే డబ్బుల కోసం ఎత్తుతున్నానంటాడు. బెంకమలాడటం అంటే చేయడం చేసినట్టుగా చెప్పేస్తాడు. నేను ఉన్నాను కదండి, మీకు ఎందుకు భయం అంటాడు. బెంకమలాడు వారును, చెడ్డవాటిని లేని వాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అమ్మకి బాబుకి లోబడిన వారును, అవివేకులను, వివేకం లేని వారును, మాట తప్పువారును. వచ్చేస్తానంటాడు, రాడు ఇచ్చేస్తానంటాడు. ఈ సెల్ ఫోన్లు వచ్చాక చాలా అబద్ధాలు వచ్చేసేయండి. పెద్దయ్య గారు ఎక్కడున్నారంటే ఇంకా బయలుదేరలేదు, ఇదిగో నీ గేటు దగ్గర ఉన్నానంటాడు. ఫోన్లో నలో అబద్ధాలు, అన్ని అబద్ధాలే. మాట తప్పు వారును, అనురాగరహితులను, ప్రేమ లేని వాళ్ళను, నిర్దయులనైరి, దయలేని వారును అయ్యిరి. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగిన వారు, రెండవ మరణం అగ్ని గంధకముతో మన గుండానికి తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. వాటిని చేయి వారితో అభ్యసించు వారితో సంతోషంగా సమ్మతించున్నారు. మా ఆవిడ పాస్టమ్ గారు సినిమా మానేసింది నేను పెళ్లి చేసుకున్నాక. సినిమా చూసి వచ్చిన మనిషిని కూర్చోబెట్టుకుని ఆ కథ చెప్పు, ఆ టోరీ ఏంటి, సినిమా హాల్కి వెళ్తాం లేదా, చూసి వచ్చిన మనిషిని కూర్చోబెట్టి టిఫిన్ ఎట్టి అయ్యి పెట్టి స్టోరీలు చెప్పించుకుంటుంది. ఇల్లు గుళ్ళో సినిమా హాల్లో కూర్చున్నా ఒకటే, ఇంటికి తెప్పించుకుని సినిమా కథలు చెప్పించుకున్నా ఒకటే. ఆ టీవీ 9:30 వరకు టీవీ చూస్తారు, ఏ ఉంటాయి అంటే సీరియస్గా చూసే వరకు కూటానికి రారు. సీరియల్ అయిపోవాలా, 10 నెమ్మలు చూసేస్తున్నారు సీరియల్స్.
పెద్దమ్మగారులు కూడా చూసేస్తున్నారు సీరియల్స్. మా అన్నయ్య నేను కొండవరం ఊరిలో మీటింగ్ పెట్టి పాడుతున్నాడు పాటలు. 9:30 వరకు పాడతా అంటాడు. మళ్ళారా సీరియల్ అయిపోయింది కదా, ఈసారి 2 కోటానికి అంటున్నాడు. ఇదేటన్నయ్య విశ్వాసం సీరియల్ చూస్తారా? మరి ఇంకేం పని ఉందా గారు? మరి చూడకపోతే ఇంకేం చేయాలి? ఇప్పుడు ఇదే భ్రష్టత్వం. ఇప్పుడు చదివారు చూసారా? ఈ లిస్ట్ అంతా నీలో 1 కానీ 2 కానీ 3 కానీ ఉంటే యేసుక్రీస్తు నీలో లేడు. ఆయనగా నీలో ఉంటే నీ అపవిత్రత యావత్తు. అందుకే విరిగి నలిగిన మనసే దేవునికి, నా కుమారుడా నీ హృదయము సజీవ యాగంగా మీ శరీరం నాకు, అదంతా నేను శుద్ధి చేస్తాను, అప్పుడు నేను నివసిస్తాను. నిలబడండి అందరూ. అమ్మయ్య, అందరూ నిలబడండి. మగోళ్ళు కూడాను కళ్ళు మూసుకోండి. ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను ఆయనలోకి వచ్చి ఈ అపవిత్రత, ఈ భ్రష్టత్వము, ఈ దుష్టత్వము అంతా తీసివేసి ఆయనలో నేనుండి ఆయనతో నేను, నాతో ఆయన విందు చేసుకుంటాము, భోజనం చేస్తాను. నీలో నేను కాపురం ఉంటాను, నీలో నేను సంచరిస్తాను, నీతో నేను నివసిస్తాను. నీలో క్రీస్తున్నాడా? యేసు ఎంతమందిలో లేడో ఇప్పుడు అడగండి. యేసయ్యా నా హృదయంలోకి రావయ్యా, నా మనసులోకి రావయ్యా. ఇదిగో నా తలుపు తీస్తున్నానయ్యా. పాపం అనేటువంటి తలుపు మూసిపోయిందయ్యా. ఇదిగో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా హృదయంలోకి రాయనాయన. ఎంతమందికి దేవుడు రావాలని ఆశ ఉంటుంది? ఎంతమంది హృదయంలో యేసయ్య లేడు? ఎంతమంది హృదయ మనసులో యేసయ్య లేడు? ఎంతమంది మరి శరీరంలో యేసయ్య లేడు? నీలో యేసయ్య ఉంటే ఈ భ్రష్టత్వం ఉండదు. చెప్పగలవా? నాలో భ్రష్టత్వం లేదు, యేసుకు నేను చోటిచ్చాను. ఎంతమంది నోరు విప్పి యేసయ్యా నా హృదయంలోకి రానాయనా, నీవు లేవు తండ్రి, అందుకనే ఈ భ్రష్టత్వం, ఈ దుష్టత్వం నాలో ఉంది బాబయ్య. నోరు తెరిచి అడగండి, ఇప్పుడే వస్తాడు ఆయన. అందరం ప్రార్థన పూర్వకంగా ఉందాం. విన్న వాక్యాన్ని బట్టి ఆకాశంతో చేతులెత్తి విరిగి నలిగిన హృదయంతో, ఒకవేళ భ్రష్టత్వం కలిగిన మనస్సు మీలో ఉంటే, దేవుడు మనలో నివసించాలని ఆశపడుతూ ఉన్నాడు. కట్టడాల్లో నివసించాలని దేవుడు కోరుకోవట్లేదు, కానీ ఇదిగో నీ హృదయంలో దేవుడు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో నీ హృదయాన్ని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. లోబడినొల్లని పిల్లల వైపు దినమెల్లా తన చేతులు చాచగలిగిన దేవుడు ఇదిగో నీ వైపు చేతులు చాస్తూ ఉన్నాడు. భ్రష్టత్వమైన మనస్సు నీలో ఉన్నదేమో, దేవునికి లోబడే తత్వం నీలో ఉన్నదేమో, ఎదుటివారిపై కొండెమలాడే మనస్సులు నీలో ఉన్నాయేమో, కుళ్ళు కుతంత్రాలు నీ హృదయంలో ఉన్నాయేమో, అయినా నేను క్రైస్తవుణ్ణే అని పేరుకు మాత్రం క్రైస్తవుడిగా జీవిస్తూ ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేయి. దుష్టత్వం నీలో ఉంటే, దుర్నీతి నీలో ఉంటే, అవిధేయత నీలో ఉంటే, ఇదిగో 2వ మరణానికి నువ్వు పాత్రుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. పాపం చేస్తూ ప్రభువుకు దగ్గరగా ఉన్నాననే అపోహలో బ్రతుకుతూ ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరుడా, స్వరమతి దేవుని సన్నిధిలో విరిగిన హృదయంతో సొంకరి ప్రార్థన చేసినట్లుగా, యేసయ్యా నేను పాపిని ప్రభువా, యేసయ్యా నన్ను క్షమించు నాయనా, దుష్టత్వం నుంచి నాకు విడుదల కలుగు చేయి, నీ యొక్క ఆత్మ చేతలను నింపు ప్రభువా. అయ్యా పాపములో ఉన్నాను, వ్యభిచారములో ఉన్నాను, దుష్టత్వంలో ఉన్నాను, దుర్నీతిలో ఉన్నానంటూ యేసుక్రీస్తు నువ్వు బ్రతిమాలుకోగలిగితే ఆయన నీ పాపాలు క్షమించి, యేసు రక్తము ప్రతి పాపము నుండి నేను పవిత్రులుగా చేసేది కనుక అందరూ ఆకాశం తట్టు చేతులెత్తి, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా. అయ్యా నా భర్తకు నేను లోబడతలేదు నాయన, నా కుటుంబానికి నేను లోబడట్లేదు ప్రభువా, నా సంఘానికి నేను లోబడట్లేదు ప్రభువా. అయ్యా నా జీవితంలో అవిధేయతలో ఉన్నాయి నాయన, నా జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. అయ్యా ప్రభువా, భక్తి చేస్తూ ఉన్నాను కానీ శక్తిని ఆశ్రయించిన వ్యక్తిగా నేనున్నాను ప్రభువా. అయ్యా నన్ను క్షమించు నాయనా, దుష్టత్వంలో నిలబడి చేస్తూ ఉంది ప్రభువా. యేసయ్యా
నన్ను కనికరించు ప్రభు అంటూ ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. పలుమార్లు వైదొలగినాను అందరం పశ్చాత్తాపూర్వకంగా నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అందరం దేవుని సన్నిధిలో పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం. ఒక తీర్మానంతో దేవుని సన్నిధిలో, పాదమస్తకం ఒక మంచి తీర్మానంతో దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. చెప్దామందరం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో యేసయ్యా నన్ను దర్శించినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఎన్నోసార్లు వైదొలిగిపోయావు. దేవుని బిడ్డగా నువ్వు రక్షించబడినటువంటి నాటి దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నావా? క్రైస్తవుడివి. ఎన్నిసార్లు దేవుని నుండి, దేవుని సన్నిధి నుండి వైదొలిగిపోయావు? ప్రియులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, పరిశీలన చేసుకుందాం. దేవుడు నీలో ఉండాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వు లోకంలో ఉండాలని ఆశపడుతున్నావు. ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ దేవుడు నీలో ఉండాలని ఆశపడుతున్నాడు, నిన్ను కోరుకున్నాడు, ఆమేన్. నిన్ను ఇష్టపడుతున్నాడు, నీ జీవితాన్ని అద్భుతంగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఎంతకాలం దేవునికి దూరంగా, ఇంకా అవిధేయత కలిగి, నామకార్థంగా ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ, నీవు క్రైస్తవుడవు, దేవుని బిడ్డవు, ఆయన పోలికలో బ్రతకవలసిన వ్యక్తివి. అనవసరమైన వాటితో, చేయరాని వాటితో నీకేమిటి సంబంధం, నీకేమిటి పొందు? ప్రియులారా, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, సరిదిద్దుకుందాం, సరి చేసుకుందాం. దేవునికి మన జీవితాన్ని అప్పగిద్దాం, మన దేహాన్ని అప్పగిద్దాం. పౌరుషంగా చెయ్యరాని కార్యాలను విడిచిపెట్టి ప్రభు కొరకు శ్రేష్టమైన కార్యాలు చేద్దాం. ప్రభు మనందరినీ అట్టి రీతిగా మార్చునుగాక. ఆమేన్. ప్రభుతో చెప్దాం, ఇదిగో దేవా నా జీవితం, ఇదిగో నా దేహం, ఇదిగో ప్రభువా, ఇంతవరకు నా సొంతానికి వాడుకున్న, నా ఇష్ట ప్రకారం నేను చేశాను. ఇక మీదట నీ కొరకు బ్రతుకుతాను, క్రైస్తవుడిగా బ్రతుకుతాను, రోషముతో బ్రతుకుతాను, పౌరుషముతో బ్రతుకుతాను, నీ పోలికలో బ్రతుకుతాను, నీకు ఇష్టంగా బ్రతుకుతాను,
చెయ్యరాని వాటి కార్యాలన్నింటినీ విడిచిపెడతాను. ఒక తీర్మానం చేసుకుందాం, ఒక మాట దేవునికి చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందండి. ప్రేమనుకున్న పరలోపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ పాదాలు కొందనాలు తండ్రి. ఈ రాత్రి కాలస్యంలో మీ దాసుని నిలబెట్టుకొని శ్రేష్టమైన మాటలు ప్రభా మీరు మాకు అందించిన విధానం బట్టి వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానం బట్టి కూడా స్తుతిస్తున్నాం ప్రభా, మీకు ఎంతో వందనాలు. మీరు విశ్వాసం గలవారైనవారు లేరో అయ్యా పరీక్షించుకోమని మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. అయినా నా ప్రభా, విశ్వాసం గలవారమని చెప్పుకొనుచు నా తండ్రి అనేక రకాలైన లోక సంబంధం వ్యర్థమైన వాటిలో ప్రభా జీవిస్తున్న ఈ యొక్క సమయంలో ప్రభా, ఈ దినాల్లో ప్రభా తండ్రి అయ్యా మీకు దూరమైపోయి తండ్రి అనేక పర్యాయాలు మీకునైనా అయ్యా తండ్రి దుఃఖము కలిగించినాక ఈ సమయాల్లో మరొకసారి మీ దాసు నుంచి ప్రభా శ్రేష్టమైన మాటలు తండ్రి మీరు వినిపించిన విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా, మీకు ఎంతో వందాలు. ఎందరైతే మీ వాక్యాన్ని అంగీకరించారో వారిని దీవించని ఆశ్రయించిన తండ్రి, వారి హృదయాలు ప్రభా మీకు అర్పించుకొని ఉంటే ప్రభా మీరు దీవించిన తండ్రి. ఎందరైతే పశ్చాత్తాపడుతూ వచ్చారో ఈ రాత్రి కాలస్యంలో వారిని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయా మీ దాసుని యొక్క ప్రయాసము అయా ఎన్నో అయామత్తిని ప్రభా గంటలు ప్రయాణం చేసి నైనా ఈ రాత్రి ప్రభా ఈ గ్రామములో అనేక మంది ప్రజలు మీ మాటలు ప్రభా వినిపించాలని ప్రభా మీరు ప్రేరేపణ కలిగించి ప్రభా అయా ఈ రాత్రి ప్రభా మీరు అయా మాట్లాడిన అయా మీ జీవ మాటలు బట్టి మేము స్తుతిస్తున్నాం ప్రభా తండ్రి. మీ వాక్యం బ్రతికించేది అయా, మీ వాక్యం సరిచేసేది, మీ వాక్యం జీవితాన్ని వెలిగించేది ప్రభా తండ్రి. అయా నా ప్రభుత్వమైన ప్రతి మాట తన ప్రభా ఈ యొక్క ప్రజలకు హృదయాల్లో ముద్రించబడి ప్రభా అది 100 100 30 ప్రభా ఫలించినట్లు సహాయించమని ప్రార్థన చేస్తూ అయినా తన మీ దాసుని ఇంకా బతని ప్రభా అయామతను ఎత్తిపట్టుకుని అనేక ప్రాంతాల్లో ప్రభా మీకు మహిమార్థముగా ప్రభా అనేక మందికి ప్రయోజనకరంగా అనేక మందికి దీవెనకరంగా నిలబెట్టుకొని మీరు వాడుకోమని సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈ కూడిక మరి దేవుని మహాకృపను బట్టి ముగించబడది. చాలా విలువైన సందేశాన్ని మనం వింటూ వచ్చాం. మరి ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ఒక మరి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చే విధంగా ఇది ఇప్పటికిప్పుడు తయారు చేసింది కాదు. ఈ మీటింగు కొన్ని నెలల నుంచి లేకపోతే కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాం. మరి దైవజనులు కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి అద్భుతంగా మరి దేవుడు మనకు మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి చక్కని సమయం ఇచ్చారు దేవుడు. కాబట్టి అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు. వారి కుటుంబం తరపున నేను మీకు అందరికీ కూడా మరి వందనాలు తెలియపరుస్తున్నాను. కనుక ఈ సమయంలో మరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్ ఏర్పాటు చేశారు. అందరూ కూడా మరి ఆ యొక్క టిఫిన్ తీసుకొని వెళ్ళాలని మిమ్మల్ని అందరం కోరుచున్నాను. ప్రత్యేకంగా మరి ఈ సమయంలో సంఘం తరపున అదేవిధంగా కుటుంబం తరపున మరి ఈ సమయంలో రెవరెండ్ యేసుదాసయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. వారిని తీసుకొచ్చినండి తమ్ముడు మరి లేకపోతే కుమారుడు, నాకు వయసు సుధీర్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. వారి ఇద్దరికి ఇచ్చిన మంచి ఆత్మీయ బంధాన్ని బట్టి ఈ రకంగా ఈ విధంగా మరి ఇక కుటుంబం ద్వారా అనేక మందికి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతో చక్కని అవకాశం ఇచ్చినట్టు ఆ దేవునికి ఎంతగా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. కనుక ఇలాంటి సమయాలు మరలా మనకు రాకపోవచ్చు. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనలో ఉంటే కనుక దేవుడు మనతో ఉంటాడు. ఎలాంటి పాపం ఎలాంటి అపవిత్రత రాకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కనుక లేకపోతే దేవుడు విడిచిపెడతాడు. పరిశుద్ధ లేకపోతే కనుక దేవుడు విడిచిపెడతాడు. సంసోను దేవుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడితో ఉన్నంత వరకు, దేవునిలో ఉన్నంత వరకు సంసోనుతో ఉన్నాడు. అనేకమైన పరాక్రమ కార్యాలు జరిగిస్తాడు. కానీ ఎప్పుడైతే లోకములో పాపములో పడిపోయాడో దేవుడు ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కనుక నీలో దేవుడు ఉన్నాడని అనుకుంటున్నాము. ఒకవేళ విడిచిపెట్టాడో లేదో అని ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మరొకసారి దేవుడు ఈ